ఒక రిలేషన్‌షిప్‌ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఓన్లీ ప్రేమ మాత్రమే సరిపోదు. ఒక రిలేషన్‌షిప్‌ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఈ 3 విషయాలు మీరు తప్పకుండా పాటించాలి. నంబర్ 1 మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని రిలేటివ్ ముందు కావచ్చు, ఫ్యామిలీ ముందు కావచ్చు, ఫ్రెండ్స్ ముందు కావచ్చు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అండ్ ఆల్సో కించపరిచేటట్టుగా మీరు మాట్లాడకూడదు. మీరు మీ లైఫ్ పార్ట్నర్‌ని ఏ విధంగా అయితే మీరు మాట్లాడతారో దాన్ని అలానే గ్రహించి మిగతా వాళ్ళు కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని అలానే ట్రీట్ చేస్తారు. రెండోది క్లియర్‌గా మీరు వినాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఏదైతే చెప్తున్నారో అది మీరు క్లియర్‌గా వినాలి. అంతేగాని ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసేయాలని ఒక ఆత్రంతో మీరు ఏదో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసేయాలని ఒక ఆత్రాన్ని కంప్లీట్‌గా వదిలేయాలి. చాలా వరకు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏం చెప్తా ఉంటుంటారంటే నా లైఫ్ పార్ట్నర్ అస్సలు నా మాట విననే వినరు అని చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ పార్ట్నర్ చెప్పేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటారో, వింటారో ఆటోమేటిక్‌గా సగానికి సగం ప్రాబ్లమ్స్ అంతా కూడా తొలగిపోతాయి. నెంబర్ 3 మీ లైఫ్ పార్ట్నర్‌కి మీ యొక్క మీ యొక్క వాంట్స్‌ని, మీ యొక్క నీడ్స్‌ని అంతా కూడా క్లియర్‌గా మీరు కమ్యూనికేట్ చేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? నా లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉండాలంటే నా యొక్క వాంట్స్, నా యొక్క నీడ్స్, నా యొక్క కోరికలు కావచ్చు, నా యొక్క అవసరాలు కావచ్చు ఆటోమేటిక్‌గా మైండ్ అంతా కూడా కంప్లీట్‌గా రీడ్ చేసేసి అవన్నీ కూడా తెలిసేసుకొని అవన్నీ కూడా తీర్చేయాలి అని చెప్పి ఫాల్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు. మైండ్ రీడింగ్ చేయాలని చెప్పి ఫాల్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అంతా కూడా పెట్టుకుంటారు. ఇది అసలు చేయకూడదు. ఒకవేళ అన్ని విద్యలే కానీ తెలుసుంటే అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు చెప్పండి? చూడండి, మీ యొక్క వాంట్స్‌ని, మీ యొక్క నీడ్స్‌ని, మీ యొక్క అవసరాలని, మీ యొక్క కోరికల్ని క్లియర్‌గా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌కి కమ్యూనికేట్ చేయాలి. ఈ 3 విషయాలు మీరు పాటిస్తే తప్పకుండా మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది హెల్తీగా ఉంటది. రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తా ఉంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్.